ఒడ్డుకు చేరే వరకు ఓడ మల్లన్న, ఒడ్డు చేరిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు మనతో అవసరం ఉన్నంత వరకు మనమే మిత్రదేశంగా భావించి మనతో అవసరం తీరిపోయిన తర్వాత మన శత్రువుల చెంతకు చేరింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ ఈ మధ్య చైనాకి వెళ్ళాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆయన గారు అక్కడ మన భారతదేశం గురించి కారుకోతలు కూశాడు. మన భారతదేశంలో ఉన్న 7 సిస్టర్స్ బంగ్లాదేశ్ మీద ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆధారపడుతూ ఉంటాయని, అంతేకాకుండా ఆ 7 సిస్టర్స్తో భారతదేశాన్ని కనెక్ట్ చేసే చికెన్ నెక్ కారిడార్ గురించి కూడా నోటికి వచ్చింది వాగాడు. అది విన్న భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించిన సరిహద్దుల గురించి మరొక దేశం కామెంట్ చేయడం తప్పు. భారతదేశంలో ఉన్న 7 సిస్టర్స్ అనే ఈ 7 రాష్ట్రాలు మనకి చాలా ముఖ్యమైనవి. ఈ కారిడార్ నేపాల్, చైనా, భూటాన్ వంటి దేశాలతో చుట్టుముట్టి ఉన్నది. ఈ ప్రాంతం ప్రమాదంలో ఉంటే దేశం మొత్తం ప్రమాదంలో పడుతుంది. అలాంటి సెన్సిటివ్ ప్రాంతం గురించి బంగ్లాదేశ్ చైనాకు వెళ్ళి ప్రకటనలు చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇదంతా చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ చైనాతో కలిసి భారతదేశం మీద ఏదైనా కుట్ర చేస్తూ ఉందా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. మనం సెక్యూరిటీ కోణంలో చూసినట్లయితే మనకు ఈ కారిడార్ చాలా ముఖ్యమైన ప్రాంతం. అందుకనే ఆ ప్రాంతంలో ఎప్పుడూ కూడా సైన్యం మోహరించి ఉంటుంది. ఈ ప్రాంతం ఎందుకు మనకి ఇంత ముఖ్యమైన ప్రాంతంగా మారింది, దీని చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నిజమైన దేశభక్తులైతే కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. చికెన్ నెక్ కారిడార్ మన భారతదేశంలో చాలా ముఖ్యమైన ప్రాంతం. ఇది ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. దీనిని సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారు. దాదాపు 22 కిలోమీటర్ల వెడల్పు, 60 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గం గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 7 రాష్ట్రాలు దేశంలోని మిగిలిన రాష్ట్రాలను కనెక్ట్ అవ్వాలంటే కేవలం ఈ ప్రాంతం మీదే ఆధారపడాలి. ఒకవేళ ఈ ప్రాంతం బంగ్లాదేశ్ లేదా చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతే మనకు మన ఈశాన్య రాష్ట్రాలతో కనెక్టివిటీ పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ప్రాంతం ఒక కోడి మెడ ఆకారంలో ఉండడం వల్ల దీనిని చికెన్ నెక్ కారిడార్ అని పిలుస్తారు. 22 కిలోమీటర్ల వెడల్పు గల ఈ మార్గం ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలను కలుపుతుంది. కాబట్టి ఈ ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతంగా చెప్పుకుంటారు. ఇది నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్కి ఆనుకుని ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా కూడా టిబెట్ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోగలదు. ఇక 7 సిస్టర్స్ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో ఉన్న అత్యంత సెన్సిటివ్ రాష్ట్రాలు. వీటి చుట్టూ భూమి మాత్రమే ఉంది అని, ఈ రాష్ట్రాలలో ఉన్న జనాలు కానీ వస్తువులు కానీ సముద్రాన్ని చేరుకోవడానికి ఎలాంటి మార్గం లేదు అని మహమ్మద్ యూనస్ అన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులు కానీ లేదా జనాలు కానీ సముద్రానికి చేరుకోవాలి అంటే ఏకైక మార్గం బంగ్లాదేశ్ మాత్రమే అని ఆయన ప్రకటన చేశాడు. ఈ ప్రకటన పెద్ద దుమారమే లేపింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే అసలు బంగ్లాదేశ్ ఏర్పడిందే భారతదేశం వల్ల. భారతదేశమే ఒకప్పుడు సహకరించకపోతే బంగ్లాదేశ్ ఒక ప్రత్యేక దేశంగా మారి ఉండేదే కాదు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ రివర్స్లో మన మీదే శత్రుత్వాన్ని పెంచుకుని దాడులకు పాల్పడుతూ ఉంది. అసలు మనతో పోటీ పడగలిగే సత్తా బంగ్లాదేశ్కి ఉందా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పొచ్చు. చైనా తన వెంట వస్తుంది అని బంగ్లాదేశ్ చైనా అండ చూసుకుంటూ మన మీద వీరంగం సృష్టిస్తూ ఉంది. అంతేకాకుండా చికెన్ నెక్ కారిడార్ గురించి గొడవ జరిగితే అది చైనాకే, భారతదేశానికి మాత్రమే పరిమితమని బంగ్లాదేశ్కి కూడా బాగా తెలుసు. ఈ కారిడార్కి ఏదైనా డిస్టర్బెన్స్ కలిగితే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి తెగిపోయే అవకాశం ఉంది. చైనా నుండి ఈ ముప్పును ముందే పసిగట్టిన భారతదేశం ఆ ప్రాంతంలో తన సైనికుల సన్నాహాల ద్వారా ఎప్పుడు కూడా ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి ముందే సిద్ధంగా ఉంది. ఆ ప్రాంతంలో భారత సైన్యం భారీ సైనిక బలగాలను మోహరించింది. ఈ ప్రాంతంలో ఉన్న బలమైన భద్రత యంత్రాంగం గురించి చెప్పుకోవాలి అంటే అస్సాం రైఫిల్స్, BSF, ఆర్మీ, వెస్ట్ బెంగాల్ పోలీసులు ఇక్కడే భద్రతను కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో భద్రత బాధ్యత భారతదేశ త్రిశక్తి దళం మీద ఉంది. ఈ త్రిశక్తి దళం రాఫెల్ యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు, మోడర్న్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో ఏ యుద్ధానికైనా సరే రెడీగా ఉంటుంది. చికెన్ నెక్ ప్రాంతంలో రాఫెల్, మిగ్ విమానాలను మోహరించారు. హషిమారా ఎయిర్ బేస్లో రాఫెల్ యుద్ధ విమానాలను మోహరించారు. రానున్న రోజుల్లో ఏదైనా ప్రమాదం ఎదురైతే బ్రహ్మోస్ సూపర్సోనిక్ విమానాలు ఉండనే ఉంటాయి. ఈ కారిడార్లో క్రూజ్ మిసైల్ రెజిమెంట్లను కూడా రెడీగా ఉంచారు.
ఎవరైనా ఎయిర్ ఫోర్స్ ఉపయోగించి మన దేశంలోకి చొరబడితే వాళ్ళను అడ్డుకోవడానికి S-400 ఉండనే ఉంది. దీంతోపాటు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతం భద్రంగా మన ఆధీనంలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ ప్రాంతం కోసమే మన భారతదేశం కంటి మీద కునుకుమాని ఆ ప్రాంతాన్ని 24 గంటలు సంరక్షిస్తూ ఉంది. ఈ కారిడార్ భద్రత కోసం మన భారత సైన్యం హై లెవెల్ మల్టీ లెవెల్ ప్లానింగ్ ఫాలో అయింది. త్రిశక్తి దళం 90 ట్యాంకులతో యుద్ధ విన్యాసాలు, లైవ్ ఫైర్ విన్యాసాలు నిర్వహించడం మనం అక్కడ తరచుగా చూస్తూ ఉంటాము. అందుకనే సిలిగురి కారిడార్ మనకు చాలా ఇంపార్టెంట్ జోన్గా మారిపోయింది. మోడర్న్ మిలిటరీ పవర్తో మనం ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ ప్రాంతంలో బలమైన రక్షణ రేఖ ఉంది అని మనం గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా ఉండగలుగుతూ ఉన్నాము. అయితే ఈ ప్రాంతం చుట్టూ ఎన్నో వివాదాలు ఉండనే ఉన్నాయి. నిజానికి ఈ కారిడార్ ఇంపార్టెన్స్ మనకి 1960లో జరిగిన యుద్ధం తర్వాత తెలిసి వచ్చింది. ఈ కారిడార్ మీద చైనా దాడి చేయకపోయినా సరే చైనా అరుణాచల్ ప్రదేశ్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ఆ దేశానికి ఈ కారిడార్ ఇంపార్టెంట్ లక్ష్యంగా ఉండొచ్చు అని కూడా మన నిపుణులు భావించారు. 2017 సంవత్సరంలో భూటాన్లోని డోక్లాం ప్రాంతంలో చైనా దాడి చేసింది. ఆ కారిడార్ ప్రాంతంలో రోడ్లు నిర్మించాలి అని ప్లాన్ చేసింది చైనా. అప్పటి నుండి భారతదేశం తన సైన్యాన్ని అక్కడే మోహరించింది. ఇప్పటికీ కూడా భారత సైన్యానికి చైనా సైన్యానికి మధ్య ఎన్నో వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో 2 నెలల పాటు విభాగాలతో కంటిన్యూ అయ్యాయి. ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం పెరిగింది. 2 దేశాల మధ్య ఒకప్పుడు యుద్ధం తలెత్తే పరిస్థితి కూడా ఎదురైంది. కానీ తర్వాత చైనా సైన్యం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇటీవల చైనా చికెన్ నెక్ కారిడార్ దగ్గరలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దాంతో చైనా తన సైనిక స్థావరాన్ని బలంగా చేసుకుంటూ ఉంది. అక్కడ కొన్ని ఎయిర్ బేస్లను కూడా నిర్మించింది. టిబెట్ ప్రాంతంలో చైనా ఎన్నో కొత్త ఎయిర్ బేస్లను కూడా నిర్మిస్తూ ఉన్నట్టు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనకు తెలుస్తుంది. అక్కడ కొత్త సైనిక స్థావరాలు నిర్మించబడుతూ ఉన్నాయి. భారతదేశ ప్రభుత్వం కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా డెవలప్ చేసింది. అక్కడ ఎన్నో రోడ్లను, ఎయిర్ స్ట్రిప్లను కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మన భారత సైన్యం ఒక పర్మనెంట్ రెజిమెంట్ నిర్మించాలి అని అనుకుంటున్నారు. ఇందులో దాదాపు 30,000 సైనికులు ఉంటారు. అంతేకాకుండా మన ఇండియన్ నేవీ బంగాళాఖాతంలో కూడా బలగాలను మోహరించింది. ఫ్యూచర్లో ఏదైనా ముప్పు ఎదుర్కోవాల్సి వస్తే బంగ్లాదేశ్ తోక కత్తిరించడానికి మనకు వీలు పడుతుంది. ఇకపోతే మహమ్మద్ యూనస్ కేవలం భారతదేశాన్ని కించపరచడానికి ఇలాంటి కామెంట్స్ చేశాడా, లేదా చైనాని సంతోషపెట్టడానికి చేస్తున్నాడా, ఇతనికి ఇంకేదైనా ఉద్దేశం ఉందా అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఈ కామెంట్స్ మాత్రం భారతదేశ భద్రత పరిస్థితి మీద ఎన్నో సందేహాలను, ప్రశ్నలను లేవనెత్తింది. మనం పూర్తిగా ప్రిపేర్గా ఉన్నప్పటికీ కూడా చైనా చాలా కాలం నుండి ఈ ప్రాంతం మీద కన్నేసి ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. బంగ్లాదేశ్ నుండి ఇలాంటి ప్రకటనలు వచ్చిన తర్వాత భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. కానీ ఈ మ్యాటర్లో చైనా హ్యాండ్ ఎంత ఉందో అందరికీ తెలిసిందే. చైనా, భారత్ మధ్య సరిహద్దు వివాదాలు ఎప్పటి నుండో ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ తాత్కాలిక గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ చైనాకు వెళ్ళి ప్రకటన చేశాడు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.